మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత? చాలా బాగుందని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించడం అనేది ఆయనకి వ్యక్తిగతంగా పొలిటికల్ కెరీర్‌కి మైలేజ్ ఇచ్చే విషయం. అలానే పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరికైతే అభ్యర్థులకి మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పర్యటించిన 5 నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపించారు. ఆయన ఏదన్నా ఎంచుకొని టాపిక్ సనాతన ధర్మం గానీ, అక్కడ స్థానిక సమస్యలే గానీ, భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏం చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు ఆయన చెప్పడమే గానీ, ఏదైనప్పటికీ కానీ ప్రజలు కన్విన్స్ అయ్యారు. భారతీయ జనతా పార్టీకి అక్కడ మెజారిటీ చూపించారు. అది పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆయన ప్రభావం చూపించారు అనే రేంజ్ వరకు వెళ్ళింది. కానీ ఓవరాల్‌గా ఈ రిజల్ట్ మహారాష్ట్ర రిజల్ట్ పవన్ కళ్యాణ్ నేషనల్ ఫిగర్‌గా పాపులారిటీ ఇంకా పెరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా కార్తీక్. ఈ ఎన్నికలు ఎస్పెషల్‌గా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రచారం గానీ, ఆయన ప్రచారం చేసిన అభ్యర్థులు గెలుపులో దూసుకు వెళ్ళడం గానీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్‌ని ఒక జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేశాయి. ఆయన గతంలో కొన్ని అంశాల పట్ల పోరాటం చేస్తున్నారు. ఇంకొకటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన 100% ఆయన రిజల్ట్స్ చూపించారు. 100కి 100% రిజల్ట్స్ చూపించారు. ఆయన కూటమిగా ఏర్పడిన పార్టీ గానీ, ఆయన సొంత పార్టీ గానీ 100 ఔట్ ఆఫ్ 100 ఆయన మార్క్స్ సాధించారని చెప్పవచ్చు. ఆయన సొంత పార్టీ నాయకులు 21 మందిని గెలిపించుకోవడమే కాకుండా, ఆయన ఏదైతే మెర్జ్ అయ్యి ఆయన తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో కలిసి పోటీ చేసి అక్కడ కూడా ఒక సానుకూల ఫలితం రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఈ ఈ మార్పే, ఈ విజయమే దేశ రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ వైపు చూసే విధంగా చేశాయి. ఇప్పుడు ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం ఒక ట్రంప్ కార్డుగానే ఉంది. ఒక కీలకంగానే ఉంది. ఒక హీరో వచ్చి ప్రచారం ఒక ముంబైలో ఒక షో నిర్వహించారు. ఒక హీరో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎవరైనా అక్షయ్ కుమార్ని యాంకర్ అడిగితే అక్షయ్ కుమార్ని అజయ్ దేవగన్ అడిగితే వాళ్ళు చెవిలో చెప్పుకొని పవన్ కళ్యాణ్ అంటే ఆ స్థాయికి ట్రెమెండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది ఆడియన్స్ నుంచి. ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ని వెళ్ళడానికి కూడా ఆయన గతంలో పోరాటం చేసిన సనాతన ధర్మాన్ని కాపాడాలి, అట్లాగే పరమ పవిత్రమైన మనం ఇంతకుముందు షోస్లో చెప్పుకున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే వివాదం చెలరేగిందో దాని మీద పోరాటం చేసే విధానం కూడా కోట్ల మంది హిందువుల మనోభావాలకి పవన్ కళ్యాణ్ దగ్గర చేశాయి. అట్లాగే నార్త్ ఇండియాలో సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కార్తీక్. ఆ నార్త్ ఇండియన్ ప్రజలకి పవన్ కళ్యాణ్ అటాచ్ అవ్వడానికి కూడా ఇవన్నీ దోహదం చేశాయని చెప్పవచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా ప్రభావవంతంగా మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేశారు. ఆయన ప్రచారం చేసిన 5 నియోజకవర్గాల్లో, లాతూర్ మినహా మిగతా 4 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాన్ని చూపించిందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఈ మహారాష్ట్ర రిజల్ట్ అనేది జనసేన క్యాడర్లో ఒక సంబర వాతావరణం అయితే తీసుకొచ్చింది. ఇక జనసేన క్యాడర్ మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ నేషనల్ పాపులారిటీ ఏ విధంగా పెరిగింది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.